సో హలో గైస్, ఇదైతే మన ఎస్కేస్ తర్వాత ఆడే ఇంకొక మైన్ క్రాఫ్ట్ అని అయితే చెప్పచ్చు. సో ఈ సిరీస్ మాత్రం మీరు చూసినా చూడకపోయినా, లైకులు కొట్టినా కొట్టకపోయినా, ఎపిసోడ్ వైస్ సినిమాలో వస్తూనే ఉండిద్ది. సో ఇంకా ఈ వీడియో కోసం అయితే లైకులు అయితే కొట్టేయండి. హలో ఫ్రెండ్స్. ఓకే ఓకే, స్పాన్ బాగానే ఉంది చుట్టుపక్కలది. ఒక 4 చాలు మ్యాక్స్ మనకి. సర్లే ఎందుకులే అండి, చెట్టు కూడా పడద్దాం. కూర ఇంకోటి ఉందా? ఓకే, అదేంటిది, అది మౌంటైన్ అనుకుంటున్నా. మౌంటైన్ అయితే బాగుంది. ఎస్, మౌంటైన్ స్టోన్ అక్కడ ఫ్రీగా దొరికిద్ది. ఎల్లో 30, నువ్వు ఇక్కడ కాదు, వెళ్ళు సముద్రానికి వెళ్ళి. ఆగండి ఫ్రెండ్స్, ఈ టర్టిల్ని కొంచెం ఇసుకలోకి తోసేద్దాం. పాపం వాళ్ళ ఫ్యామిలీతో ఉండట్లా. బేబీ టర్టిల్ బుడ్డిది, చాలా చిన్నది ఫ్రెండ్స్ ఇది. ఐరన్, అది ఐరనే ఇది. సో ఇప్పుడు మనమైతే ఏం చేద్దాం, స్టంట్ వేద్దాం. మనం బాహుబలి యాక్టర్ కాబట్టి స్టంట్ వేద్దాం. బాగుండి, కొన్ని డట్ట బ్లాక్లు అయితే తీసుకుని కొంచెం స్టోన్ అయితే కలెక్ట్ చేసుకుని స్టంట్ వేద్దాం అక్కడి నుండి అక్కడ వరకు. వా, ఒకటి 3 చాలు ఫర్ స్టోన్ పికాక్స్. చాలు ఫ్రెండ్స్, ఈ పికాక్స్తో ఏదైనా పర్లేదు మనకి. సో ఇక్కడ నుండి ఆ ఐరన్తో స్టంట్లు వేయాలి. జో జస్ట్ మిస్ అయిపోయింది. అసలు ప్లాన్స్ పెట్టాలి. ఆగండి ఫ్రెండ్స్, దీని కింద ఏమన్నా ఉందా? ఉంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఎలానే బుక్ అయిపోతారు చాలా వరకు. జస్ట్ ఐరన్ మిల్చుకాయ్. ప్లేస్ ఓవర్. సో ఎక్కడెక్కడ మౌంటైన్ చూసాం మనం. అదేది మౌంటైన్, అది ఉంది. సో ఇప్పుడు ఆ మౌంటైన్ కాడికి వెళ్ళి మౌంటైన్ అంతా లేపేద్దాం. కోల్ ఉంది హే, అబ్బా ఇక్కడ ఉంది హే. చలో 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 చలో. ఏదేమైనా బాగా దిట్టంగా దొరికేదంటే కోలే గైస్ మైన్ క్రాఫ్ట్ మొత్తంలో. బాబా 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 బాబా, సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కోలు. 18 విరాట్ కోహ్లీ ఉంది కోలు.
భలే దొరికింది గైస్ ఇక్కడ పూలు మాత్రం. చాలండి 27. ఏంటిది ఇది పోతూనే లేదు. హలో ఫ్రెండ్స్, జస్ట్ ఉంటే దీని లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. బ్లాగ్స్ ఏం లేవా? కొంచెం బ్లాగ్స్ అయితే కలెక్ట్ చేద్దాం ఇట్లా వెళ్ళడానికి. సో ఇది ప్లేన్సే కాబట్టి కొంచెంసేపు, సారీ ఇది ప్లేన్స్ కాదు, కొంచెం అటు ఇటు తేడా ప్లేన్స్ అని చెప్పచ్చు. ఇక్కడ నుండి అక్కడ సరిపోద్దని అనుకుంటున్నా. జంప్ నొక్కేసాను గైస్ అనవసరంగా. ఇరే పైకి ఎక్కరా, జంప్ నొక్కేసాను గైస్ మర్చిపోయి. అదే అప్పటికే అనుకుంటున్నా ఫింగర్స్ ఎందుకో కొంచెం మిస్టేక్గా ఉన్నాయని. బొక్కలో వదిలేసా. ఇప్పుడు నాకు పడింది ఒకటి అది బొక్క. ఈసారైనా గట్టిగా చేయాలి. సో ఇట్లా అయితే మనము సరిగ్గా దొరికింది గైస్ ఇక్కడ ప్లేన్స్ మనకి. ఇక్కడ ఇప్పుడు ఏ కౌ దొరికినా ఏ షీప్ దొరికినా అంతా మన రాజ్యమే. అరే ఒక షీప్ కూడా లేదు. ఏ బ్రో యూ నాట్ రే, ఐ నీడ్ వైట్ తెల్ల షీపులు హియర్. అంత కొట్టినా చావట్లేదు అసలు. ఫుడ్ అయితే అక్కడ పెట్టుకున్నాం. బ్రో నీ ఇన్స్టాగ్రామ్ ఇస్తాను నాకు. కర్రతో అయితే కొరగట్లేదు చేసుకోవాల్సిందే గట్టిగా. అరే ఎంత కొట్టాలరా, అరే నీళ్ళల్లో కూడా చంపాలరా నిన్ను. మరి అయినా ఎంతైనా మన ఇన్స్టాగ్రామ్ పిగ్గి చాలా పెద్ద ప్రో ప్లేయర్. వచ్చింది ఇంకా నా చేతిలో ఆయుధం. నైస్ ఒకటి. అరే వెయిట్ ఏ సెకండ్, అక్కడ పంకిన్స్ ఉన్నాయి గైస్. అంటే అక్కడ కూరలో ఉండిద్ది ఏదో ఒక విలేజ్ దగ్గిళ్ళు. హాయ్ షీపీస్, నేను మీకోసమే వెయిటీస్. అది ఒక ఊళ్ళు. నాకు తెలిసి ఇక్కడక్కడ చుట్టుపక్కల లావాది ఉంది గైస్, ఎందుకంటే అక్కడ బర్న్ అయింది ఇప్పుడే. జస్ట్ ఇప్పుడే బర్న్ అయింది, నేను చూసా. అవ్వండి లావా సోర్స్ అనేది. ఎస్ లావా, ఇట్స్ లావా 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 లావా. ఓ లావా 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 లావా. ఓ మై గుడ్నెస్, ఇంకొక షీప్. ఐ నీడ్ వన్ మోర్ ఫర్ స్లీప్ హే. త్వరలో ఫర్నేస్ కూడా చేసుకోవాలి హే నేను. హలో ఒక షీప్ రే. హలో ఇంకా అయినట్లేదు గైస్, ఇంకా ఒక షీప్ ఇంకా దొరకాలా, మనం కొట్టాలా, వాటిని చంపాలా. ఈలోపు నైట్ అవ్వాలా. క్రీపర్లు వస్తాయి, జాంబీలు వస్తాయి, స్కెలిటన్లు వస్తాయి. అసలుకి ఇది బెడ్ రాకెట్. అబ్బా
వావ్ నైస్. అబ్బా 3 ఇక్కడే ఉన్నాయి. పర్లేదులేండి, ఎందుకు ఒకదాన్ని చంపడం. గ్యాంగ్లో ఒకదాన్ని లేపేసా. ఎందుకులే ఫుడ్ సప్లై ఇంకోటి కూడా లేపేద్దాం. 4 ఉన్నాయి కదా ఇక్కడ వరుసగా. అయ్యయ్యో నా క్రాఫ్టింగ్ టేబులే. సో గైస్ ఇది ఒక పెద్ద దుర్భరమైన సంఘటన అన్నమాట. నా క్రాఫ్టింగ్ టేబుల్ నేనైతే అక్కడ పెట్టి మర్చిపోయా. తొందరగా బెడ్ బోల్తే ప్లాంక్స్ లేవా. నైస్రా బిట్టు. ఇప్పుడు జాంబీ వచ్చింది మీదకి, అంతలోపు నేను డ్యాన్స్ వేస్తూ ఉంటా. నైస్రా. ఏంట్రా కొడతావారా నన్ను? ఏంట్రా కొడతావారా నన్ను? అయ్యయ్యో నచ్చింది. అబ్బా ఒక్క హాట్ గాయ్స్, నాకు దోలంటే అదే. ఎప్పుడైనా క్రాఫ్టింగ్ టేబుల్ చేతిలోకి తీసుకోవాలి నువ్వు. ఆగండి ఒక ఫర్నెస్ చేసుకోవచ్చా? ఓ మై గుడ్నెస్, ఇంకొక 2 కావాలి. టెక్నాలజీయా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ భీకర యుద్ధం అయితే చేయాలి ఫుడ్ కోసం. ఫస్ట్ మటన్ పెడదాం. ఇక్కడైతే ఇది పెట్టేద్దాం. ఇంకా రావే కవ్వు, నువ్వు నేను తెలియజేసుకున్నాను. ఎస్ ఐ డిఫీటెడ్ ఏ కవ్వు. బాస్ ఇప్పుడు చూడండి షీప్లు ఎట్లా వస్తున్నాయో. మనకు మటన్ కావాలి. మటన్ తిందామా చికెన్ తిందామా? నైస్రా. ఇంకొక షీపు సూపర్రా. ఇంకొక కవ్వు అల్ట్రా మెగా. వామ్మో జస్టిస్ అదేదో లోయలో కూడా పడ్డది. సో ఇలాంటివి నేను చూసుకోను గైస్. నాకు ఖచ్చితంగా ఇది నేను యాక్సెప్ట్ చేయను. సో నా స్వాడ్ అయితే అయిపోతుంది. అంత వచ్చింది అంత పెట్టేద్దాం మటను. సో ఇప్పుడు హంగర్ అంతా ఫుల్ అయ్యేంత వరకు ఉండాలి గాయస్ ఇక్కడే. సో ఇప్పుడైతే మనం ఏదో దగ్గరలో ఉన్న విలేజ్కైనా వెళ్ళాలి, లేకపోతే మనం అంటూ ఒక బేస్ అయినా తయారు చేసుకోవాలి. స్పీడ్ స్పీడ్ స్పీడ్. ఈ ఫర్నెస్ ఉంటే ఇదే గాయస్ నాకు బాగా స్పీడ్ కావు సాగు. ఏ బొడ్డ బిగ్. ఏ అమ్మా హలో, అది చూడండి అట్ట చూస్తుందా నా వైపుకి. కదిలితే కాల్ చేశాడు అన్నట్టు చూస్తాను నా వైపు. అయిపోయిందిలే అండి. క్రాఫ్టింగ్ టేబుల్ ఎస్. సో ఇప్పుడు ఎక్కడెక్కడ దగ్గరలో విలేజ్ ఉండిద్ది, ఆ విలేజ్ని అయితే మనం ఎతకాలి. ఇక్కడ విలేజ్ని ఎతకాలంటే స్టంట్లు వేయాలి. సో ఈ చుట్టుపక్కల అంతా చూస్తా, ఇక్కడైనా విలేజ్ తిరిగితే సెట్టింగ్ అక్కడే. సో ఇందక్కడ అక్కడ నుండి మనం ఇటు వచ్చాం, ఆ
ఆగండి, ఎక్కడైతే ఇది ఉంది హార్స్. ఎల్లో హార్స్ ఎక్కించుకుంటావు నన్ను నీ మీద. ఎక్కించుకుంది నిజంగానే. శాడిల్ కావాలి కదా దీనికి. శాడిల్ రెసిపీ ఏంటి? ఒక్క ఐరన్ కావాలి గైస్ మనకి. ఒక్క పీస్ ఆఫ్ ఐరన్ చాలు. తొందర స్మెల్ట్ తొందరగా అవ్వు. ఒక్క పీస్ ఆఫ్ ఐరన్ చాలు. మన హార్స్ మీద గుర్రం మీదకి ఎక్కి డిచ్చుగా మన డ్యాన్స్ వేయడమే. నైస్రా చెట్టు. క్రాఫ్టింగ్ టేబుల్ లేదు. ఎస్ ఎక్కడ ఉన్నాయి? ఇంకా రండిగా మన సవారీలు మొదలు పెడదాం. డిచ్చుకు ఎందుకు వేసి ఇది ఎంత ఉంది? ఫ్రీ సవారీ వస్తాయి బిడ్డ. చెప్పడం మర్చిపోయాను గైస్, స్కిన్ మార్చి అట్లా ఉంది. ఎలాగిచ్చాం గుర్రంతో. బాగానే ఉందని అయితే అనుకుంటున్నా. నాకు నచ్చింది అందుకనే పెట్టాను. పాతది ఎందుకో కొంచెం అటు ఇటు నచ్చలే నాకు. అయినా గుర్రానికి ఫాల్ డ్యామేజ్ ఉండిద్దా గైస్? ఎగురు. ఓకే నైస్. సో మన స్పాన్ అయితే చాలా వియర్డ్గా అయితే ఉంది. ఎటువైపు చూసిన చెరువులు, కథలు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చిన దారంతా తిరుక్కుండా. సో ఇక్కడైతే మనం తిరిగి ఇక్కడే కొండలు కనబడితే ఈ కొండల మీదకి అయితే వచ్చాం. సో ఎందుకు వచ్చానంటే అగోండి దానికోసమే. ఫర్ ఐరన్ బాగుంది కదా ఇక్కడ ఐరన్. సో బాబు బంటి అని పడతాం దీనికి పేరు, నేమ్ ట్యాగ్ తెచ్చుకున్నప్పుడు. సో మిస్టర్ బంటి వెళ్ళిపోవద్దు అని చెప్తున్నానో లేదో వెళ్ళిపోతున్నాడు. సో మన బండిని అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. కోల్ చాలా ఉంది మన దగ్గర, బాధపడాల్సిన అవసరమే లేదు. సో ఓకే ఇక్కడైతే నాకు తెలిసి గుర్రం 2 blocks హైట్ ఎక్కిద్ది అనుకుంటున్నా తెలీదు. వావ్ నైస్. ఐరన్ ఈరోజు మనం కేవ్స్లోకి వెళ్ళి మైనింగ్ చేయవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక సింపుల్ ట్రిక్ అన్నమాట. జస్ట్ ఏం లేదు, మీకు దొరికిన పెద్ద కొండల మీద వెళ్ళిపోండి. ఆ కొండల మీద పక్క ఉండిద్ది ఐరన్. సో ఎమరాల్డ్ అయితే ఉంది, అయిపోయిందా? ఇక్కడ ఉంది. ఇక్కడైతే ఎమరాల్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎమరాల్డ్స్తో అంత పని ఏం లేదు మనకి. సో ఐరన్ చేసుకుని ఐరన్ టూల్స్కి అప్గ్రేడ్ అయ్యి ఐరన్ ఆర్మర్ ఒకటి పెట్టుకొని గట్టిగా అయితే ఇంకా ఆవుని మధ్యలో రాత్రి కూడా అయిపోతుంది. మన బండితో పాటు మనమే స్లీప్ వేసేద్దాం. ఏ బాబు బండి ఇట్రా. మన బండి కానీ అసలు వదిలేస్తే ప్రపంచం అంతా తిరిగి వచ్చేటట్టున్నాడు. అరే ఇంకా అవ్వలేదా? బండి ఎక్కడైనా మంచిది. బండి కూడా చూడండి ఎట్లా చూస్తున్నాడు మనల్ని. సో మళ్ళీ అయితే మన బండితో ప్రయాణం అయితే మొదలు పెట్టేసాం. సో ఇందాక ఎమరాల్డ్స్ చూసాను కదా అక్కడే.
ఇదేంటిది, ఇది పిక్ కొంచెం చేంజ్ అయింది. ఆగండి, ఇక్కడ ఏంటి బండి కన్ను కొట్టామేంటి మనం? లేదు, కొట్టలేదు అనుకుంటున్నాం. బండి తగిలిందా? ఓ గాయస్, బండిని కొట్టాం. సారీ రా, బండి చూసుకోకుండా తగిలింది. ఎమరల్డా కొన్నిసార్లు స్పీడ్ చూసినప్పుడు డైమండ్లా కనబడిద్ది. చూసుకోకుండా మన బండి కానీ మనమే కొట్టేసాము. ఇక్కడ చికెన్ కూడా మారింది, కొంచెం డిఫరెంట్ కనపడుతుంది. వైట్ చిక్కీ కాకుండా అదొక గ్రే కలర్ చిక్కీ. సో నాకు తెలిసి ఇక్కడ ఇంకా అక్కడ ఐరన్ అయితే అవండి. ఎంత దొరికింది అసలు ఐరన్ మనకి? 27. సూపర్. అదరా బండి. ఇప్పుడు షీపులు తిరుగుతున్నాయి. మంచి ప్లేన్ ఏరియా అక్కడ దొరకట్లా. ఐరన్ ఉంది అక్కడ. సో ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వస్తాను అనమాట. సో ఇక్కడ మధ్యలోనే నాకైతే ఐరన్ దొరికింది. మళ్ళీ అక్కడ నుండి వచ్చింది అని అడుగుతారని తీస్తున్నా. అక్కడక్కడ లేదులేండి. సో వచ్చేసాం. సో అక్కడైతే నాకు కేవ్. వామ్మో, నాకు దారి ఇవ్వండి, నాకు మా బండికి దారి కావాలి. పర్లేదు. పోయి అమ్మాయి వెనకమాల ఉంది. ఓకే, డన్. అరే పదరా బండి, ఏమైంది? ఓ సారీ ఫ్రెండ్స్, మన బండి గడి బొక్కలో పట్టట్లా. ఆగు, వెనకరా. ఇప్పుడు వెళ్ళు. ఏమైందిరా? ఓకే, డన్. ఆహా, ఈ చెట్లు ఏంటో గైస్ ఎట్లా ఉన్నాయి? నాకు బండికి అడ్డొస్తున్నాయి బాగా. ఓ ఏ బొక్కలు అండి అసలు, ఎట్లా వెళ్తున్నాం? సో నైస్. ఇక్కడ ఏదో కొట్టబోయాం. కొత్తది కాదు, మనకి కొత్తది. ఏహే బండి వెనకరారా. సో ఇంతలాగా జంప్ చేస్తాడంటాడా మన బండి? ఇయ్యాల్సిందే స్టంట్. మన బండికి స్టంట్లు రావంటే అస్సలు కుదరదు. ఎగుర్రా బండి. జడ్జో, మన బండి ఎగరలేదే. నాకు తెలిసి మిడ్ ఎయిర్లో ఉంటే ఎగట్టేమో మన బండి గాడు. అది ఓ ఇటు ఉంది కదా దారి. సారీ ఫ్రెండ్స్, ఇటు ఎంచుకున్న దారి ఆ బొక్కలో దూకాలని ట్రై చేశాం. అలా అని మీరు బండిని మర్డర్ చేయడానికి ట్రై చేశానని మాత్రం అనకండి. సో అన్ని చెరువులు దాటుకుంటా ఒక మంచి ప్లేన్ ప్లేస్ కోసం అయితే ఎదుగుతున్నాం. ఇంతే ఇంకా చెరువులు వచ్చినాయి అంటే మధ్యలో ఇంతే బండి గారితో పాటు ఇట్లా వెళ్ళమే. స్నోనా ఇప్పుడు ఇంత పెద్ద చెరువు దాటాలా? నాకు తెలిసి అది ప్లేన్స్ అనుకుంటున్నాను గాయ్స్. కాదండి, ప్లేన్స్ శాండ్ డెజర్ట్ అది. మరి మన బండి గాడైతే జంపులు చేయలేకపోతున్నాడు సరిగ్గా. ఏమైందో బండి గడికి పాపం. సో కామెంట్ చేయండి గైస్, నాకు డౌటే. అంటే ఇలాగా హార్స్ని బోట్లో ఎక్కించుకోవచ్చా అని. అంటే ఇప్పుడు మనం బోట్లో ఎక్కించుకున్నాం అంటే మనకే కదా లాభం. ఇలా రివర్స్ ఏమన్నా వస్తే మధ్యలో మన బండి గాడు నీ అని దూకుతాడు మనతో పాటు. అసలు నీళ్ళ లోపల జంపే కుదరట్లా. పదరా బండి, ఆగోండి ఎక్కడ కొడితే ఆవేట్లు ఉన్నాయి. పదరా ఏ జంపు ఎయ్
అద్దుకోండి గైస్ ప్లేన్స్. బండి బండి ఏమరా బండి, ప్లేన్స్ని చూసిన ఆనందంలో తట్టుకోలేకపోయావే ఏంటయ్యా. సో మన బండి అయితే ప్లేన్స్ చూసిన ఆనందంలో తట్టుకోలేకపోయాడు. తినిపిలేమో ఏంటి దీనికి మనం తినివి కలుకుంటే బాగుండేది మటన్ కానీ ఏమన్నా. ఇప్పుడు ఎంత పెద్ద చెరువు దాటాలా, అది మన బండితో పాటు. పర్లేదులేండి దాటేద్దాం. సో ఇక్కడైతే కొండలు ఎక్కుతున్నాను మన బండి గడితో కలిసి. ఎక్కుతున్నాడు మన బండి గడి బాగానే, కొండలు కూడా నేర్చుకున్నాడు అంటే ఈ మధ్య. ఒరే ఎక్కరా అయ్యా ఫ్లాష్ మ్యాన్. అబ్బా ప్లేన్స్కి వచ్చామనుకున్నామో లేదో విలేజ్ గైస్. నైస్. బండి 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 ఫస్ట్ నాకంట నా బండినే చూసుకోవాలి గైస్ జాగ్రత్తగా. దోలగాడు ఇటు ఏం చేస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు దోలగాడికి. ఆగట్లేడు ఆత్రం. ఎటు వచ్చావా ఇటు వెళ్ళావా అని చూసుకోడు. ఇది ఉందా పదండి ఎక్కేద్దాం స్పైడర్ మ్యాన్ లాగా, అంతే మన బండి. సో లీడ్ ఎలా తయారు చేసుకోవాలి, మన బండి కానీ కట్టేద్దాం. లీడ్ 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 ఎల్ఈ కదా, ఆయన లీడ్ చేసుకోలేమా. వాట్ గైస్ లీడ్ చేసుకోలేమా, మరి ఎలా వచ్చిద్దిరా లీడు. సర్లేని మన బండిని ఎట్లానో వదిలేద్దాం, ఆడే తిరుగుతూ ఉంటాడు. భయ్యా మంచిగా విలేజ్ లోపల హేబెల్స్ అంటే బ్రెడ్ ఫుడ్. సో సెట్ గైస్. ఏంట్రా అట్లా చూస్తున్నా, వేసేస్తా నిన్ను. అది భయం అలా ఉండాలి, వేసేస్తా భయం అలా ఉండాలి. సో ఈ వీడియోకి అయితే ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం, నెక్స్ట్ వీడియోలో ఐరన్ ఆర్మర్ అయితే చేసుకుందాం. మనకంటూ ఒక చిన్నపాటి బేస్ ఏర్పాటు చేసుకుందాం, ఫుల్ ఐరన్ టూల్స్కి అప్గ్రేడ్ అవుతాం. సో ఈ వీడియోకి అయితే ఏంటి అంటే టేక్ కేర్, బై బై గాయ్స్.